ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. అవునే, నువ్వు ఏ టైంలో ఆకాశ్ ఎక్స్ని కలవాలని ఏ దేవతని గట్టిగా కోరుకున్నావేమో కానీ ఆ దేవతలు తదాస్త అన్నట్టున్నారే. అరే, నేను కాలేజ్లో ఒక్క వైవ్ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదురా. అలాంటిది ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తే నాకే అర్థం కావట్లేదు. ఛే, అదే కదా నాకు అర్థం కావట్లేదు. నా పేపర్లు చూసి కాపీ కొట్టేదానివి, నీకు జాబ్ రావడం ఏంటే? నీకు అన్నీ చెప్తున్నాను చూడు, అందుకే లోకు అయిపోయాను. ఛే, అది కాదే, నీకు జాబ్ రావడమే పెద్ద షాకింగ్ అయితే నీ మొగుడు ఎక్స్ ఆఫీస్లో జాబ్ రావడం ఇంకా పెద్ద మ్యాటరే. ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడురా నాకు జాబ్ వచ్చిందని. అసలు విషయం తెలిస్తే సాడ్గా కూడా ఫీల్ అవుతాడులే, కంగారు పడుకు. ఏమోరా, ఆకాష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు లేక మ్యాటర్ తెలిసి మళ్ళీ ఆ జోన్లోకి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఏం లేదు, సింపుల్గా జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పి డ్రాప్ అయిపో, అంతే. లేదురా, నేను ఈ జాబ్ చేయాలి. ఆకాష్ నాకు ఈ జాబ్ రావడం ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాడు. ఐ డోంట్ వాంట్ లెట్ హిమ్ డౌన్. అబ్బాయిలు అంతే అవని, వాళ్ళకి ఏ హ్యాపీ మూమెంట్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు, కానీ అదే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కోసం చిన్న హ్యాపీ మూమెంట్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఆకాష్ నా మీద చూపిస్తున్న సెల్ఫ్లెస్ లవ్కి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను రా. అందుకే తన కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. నాకు ఈ జాబ్ తప్ప ఇంకా వేరే ఏం చేయాలో తెలీదు. చా, నువ్వు ఆ కబోర్డ్ ఓపెన్ చేయకుండా ఉండాల్సిందే, చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఇబ్బంది పడుతున్నావు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ రా. చూద్దాం ఏమవుతుందో. సరే, ఎప్పుడు జాయినింగ్? ఇమీడియట్గానే జాయిన్ అవ్వమన్నారు. ఈ వీక్లో జాయిన్ అవుతాను. సరే, ఎనీవే బై మిస్టేక్గా జాబ్ వచ్చేసింది కానీ నిన్ను కరెక్ట్గానే చెప్పా కదే. నేను రెడీ, పద వెళ్దాం. అన్నీ పెట్టుకున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పటికి 4th టైం నువ్వు అడగటం. వెరిఫై చేసుకోవడంలో తప్పేముంది? అన్నీ పెట్టుకున్నాను, పదరా బాబు వెళ్దాం. సరే సరే. రేపటి నుంచి ఆఫీస్కి నేనే వెళ్తాను. ఏమైంది? మరి నీకెందుకు శ్రమ? నీ ఆఫీస్ ఏమి ఎటు, నా ఆఫీస్ ఏమి అటేటో. రోజు నీకు లేట్ అయిపోతుంది కదా. అలా ఏం లేదు, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను, నేనే నేను పిక్ చేసుకుంటాను. ఆకాష్, నేను మన చిన్నపిల్లని అనుకుంటున్నావా రోజు స్కూల్లో దింపడానికి? నాకేం తేడా కనిపించట్లేదు. ఆ? అవని, నాకేం ప్రాబ్లం లేదంటున్నాను కదా. అయినా రోజు నీతో టైం స్పెండ్ చేయడానికి దీనికన్నా మంచి టైం ఎక్కడుంటుంది చెప్పు. రోజు దీనికోసం అయితే తొందరగా లేవాల్సి వస్తుందేమో. హలో, ఎంజాయింగ్ టైం అయిపోయింది, ఇంకా చాలు. లైఫ్లో ఫోకస్ చేసి ఇంకా గ్రో అవ్వు. ఇప్పుడే కదా నన్ను చిన్నపిల్లని అన్నావు, తేడా లేదు అన్నావు. వయసు పెరిగిన చిన్నపిల్లవి నువ్వు, ఇవన్నీ చెయ్యాలి. అయినా ఫస్ట్ డే కదా, కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, మెల్లగా అలవాటైపోతుందిలే. సరే సార్, కొంచెం మీ జ్ఞానం ఇవ్వడం ఆపేస్తే వేరే టాపిక్ మాట్లాడండి, నేను సెట్ అవుతాను. అవని, నీ ఫస్ట్ శాలరీతో ఏం చేస్తావు? ఇంకేం చేస్తాను, నీకే చేస్తాను. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదులే, కానీ నువ్వు నీ దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. సరిపోవు ఆకాష్. ఏంటి? నా శాలరీ నా ఖర్చులకు సరిపోవు అంటున్నాను. సరే, నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. నిజంగా? హా, అందులో ఏముంది? మరి నీ ఖర్చులుండవా? తాతయ్య ఎప్పుడూ అంటూ ఉంటాడు, పెళ్ళైన తర్వాత నీది నాది అనేముండదు, అంతా మనదే. నాకు కావాల్సినప్పుడు నిన్ను అడుగుతాను, నీకు కావాల్సినప్పుడు నన్ను అడుగు, అంతే. నా శాలరీ నాకే సరిపోవు అంటుంటే నువ్వు అడిగితే ఇవ్వాలా? సరేలే, నేనేం అడగను. చిల్, నేనేదో జస్ట్ జోక్ చేశాను. నాకేమంత ఖర్చు అవ్వదు, ఇద్దరం కలిసే ఖర్చు పెట్టుకుందాంలే. ఆకాష్ బైక్
సారీ బ్రదర్, సారీ. దెబ్బలేం తగలేదు కదా? ఐఎమ్ రియలీ సారీ. ఏం కాలేదు కదా? సారీ చెప్తే డ్యామేజ్ సెట్ అయిపోతుందా? నేను పే చేస్తాను. బై మిస్టేక్ జరిగిపోయింది, సారీ. సారీ బ్రో. మీరు నంబర్ చెప్పండి, ఐల్ పే యూ. పక్కన అమ్మాయి ఉంటే రోడ్డు మీద ఇంకేం దృష్టి ఉన్నదా? బండి మడ్గర్ ఇరిగిపోయింది, ఎవరు చేయించాలి? నేను పే చేస్తా అంటున్నాను కదా భయ్యా. పే చేస్తే ఈ నొప్పి టైం అంతా తిరిగి వస్తుందా? రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కళ్ళు ముందు పెట్టి నడపాలి. అయినా 2 కళ్ళు ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయలేకుండా వచ్చాడు 4 కళ్ళు వేసుకుని రోడ్డు మీదకి నా ప్రాణాలు తీయడానికి. హలో, మాటలు మర్యాదగా రానివ్వు. ఏంటి అవని వదిలి. నువ్వు ఆగు ఆకాష్. ఊరికి సారీ చెప్తుండే ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మీరే డాష్ ఇచ్చి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారా? మరి నువ్వు రాంగ్ రూట్లో వస్తే డాష్కి ఏం చేస్తాం? అవని రాంగ్ రూట్లో వస్తే గుద్దేస్తారా? రాంగ్ రూట్లో వస్తే గుద్దక ఇంకేం చేస్తాం? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, స్టేషన్లో మాట్లాడుకుందాం. ఇవ్వు, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. నువ్వు నన్ను అబ్యూస్ చేస్తున్నావు కంప్లైంట్ ఇస్తాను. పంజాగుట్ట సేమ్ అంకులే, చూసుకుందాం. అవని అవసరమా? నువ్వు ఆగు ఆకాష్. నేను అబ్యూజ్ చేశాను. పక్కన ఎవరుంది? 4 కళ్ళు అది అన్నావు కదా, అన్నీ రికార్డ్ చేశాను, చెప్తాం అంకుల్కి. ఏం చేస్తాను మేడం? ఆగు, కంప్లైంట్ ఇస్తాను. హే వద్దు మేడం, వదిలేయండి, అవసరం లేదు. లేదు, కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఆగు. మేడం ప్లీజ్ ఆపేయండి, వద్దు. ముందు సారీ చెప్పు. సారీ మేడం. నాకు కాదు, తనకు చెప్పు. సారీ బ్రో. ఇట్స్ ఓకే. ఇంకొకసారి రాంగ్ రూట్లో వచ్చావనుకో, ఈసారి బ్రేక్ అయ్యాం, గుద్దు దొబ్బుతాం. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు రైట్లో ఉండు, రాంగ్ రూట్లో కాదు. పదాకాష్. ఇంకో విషయం, నేను తన లవర్ని కాదు, వైఫ్ని. రాంగ్ రూట్లో వచ్చింది కాక మళ్ళీ మనల్ని అంటున్నాడు, వేస్ట్ ఫెలో. ఏమో అనుకున్నా, ఫైర్ బ్రాండ్వే నువ్వు కూడా. యూజువల్గా నాకు అంత కోపం రాదు, ఏమో నేను అనేసరికి ఎందుకో కోపం వచ్చింది. అంత ఇష్టమా నేనంటే? ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్దామా? హ్మ్. May I come in? Yes, come in. Avani? Lekha? Hi, have a seat. Yeah, thank you. Thank you. Onboarding formalities అన్నీ అయిపోయాయా? Yeah. సిస్టమ్ ఇంకా అసైన్ చేయలేదు. Yeah, it takes time. Hmm. How's the office? Yeah, it's good. ఇవాల్టికి స్కూల్లో ఫస్ట్ డే ఖాళీగా ఉన్నట్టు ఉండొచ్చు. వాండర్ అరౌండ్ అండ్ నో అబౌట్ ది ఆఫీస్. Yeah, sure, will do. యాక్చువల్గా వర్క్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. Okay. మహేష్, దిస్ ఈస్ అవని, న్యూ జాయినీ. హాయ్. Hi. ఇవాళే వర్క్ అసైన్ చేయకు. జస్ట్ షో ద ఆఫీస్ అరౌండ్ అండ్ గివ్ అ టైమ్. షూర్, ఓకే. అవని, దిస్ ఈస్ మహేష్. హీ ఈస్ ఆల్ ఇన్ వన్ హియర్. ఏం జరగాలన్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇతనే. అంత లేదు, జస్ట్ వర్క్ ఫ్లోనే మెయింటైన్ చేస్తాను, బట్ మేనేజర్ తనే. చిల్, ఫీల్ ఫ్రీ. ఏమున్నా యూ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ ఫ్రీలీ. Yeah, sure, thank you. ఓకే, దెన్ విల్ క్యాచ్ అప్ లేటర్. Yeah, sure. సో లేక చెప్పినంత స్ట్రిక్ట్ ఏమి ఉండదు ఆఫీస్. Oh, okay. ఏంటి ఏం మాట్లాడట్లేదు?
అంటే కొత్త కదా, వన్ సెట్ అయిపోయిన తర్వాత మీరే మాట్లాడద్దంటారు. ఓ దట్స్ గ్రేట్. అండ్ ఇదే మన ఎడిట్ రూమ్, ఇక్కడ మీరు వర్క్ చేయబోయేది. ఓకే. ఇదే మన టీము, చిన్నదే బట్ అందరు క్లోజ్ సర్కిలే. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండు. కాఫీ కావాలంటే నన్ను అడుగు. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. అవును, నీకు వీడియో ఎడిటింగ్ వచ్చా? వచ్చు, కానీ ఒక్కసారి ట్రై చేశాను. అంటే యూ హెడ్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్ కదా, ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఓపిక తక్కువ. నో వరీస్, ఇక్కడ ఎవరికి పేషెన్స్ ఉండదులే. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. విల్ క్యాచ్ అప్ లేటర్. యా షూర్. యా కూల్. సో ఎలా జరిగింది ఈరోజు? ఏమైనా చేస్తానే కదా. ఫస్ట్ డే అసలు వర్కే చేయలేదా? నేను చేస్తానని అన్నాను, కానీ వాళ్ళే ఫస్ట్ డే కదా ఏం చేయకు, లైట్ తీసుకో అన్నారు. ఫుడ్ బాగుంది. అమ్మయ్యా, లాస్ట్ టైం తాతయ్యలాగా ఎక్కడ నచ్చలేదని చెప్తావేమో అనుకున్నా. లేదు లేదు, నిజంగా బాగుంది. యాక్చువల్లీ ఇంకోసారి రావచ్చు కూడా. సరే కానీ కొలీగ్స్ ఎలా ఉన్నారు? పెద్దగా ఏం పరిచయం అవ్వలేదు, బట్ బాగానే ఉన్నట్టున్నారు. ఆ ఎన్విరాన్మెంట్ కూడా నాకు సెట్ అవుతుంది అనిపిస్తుంది. మేనేజర్ అమ్మాయా అబ్బాయా? అవని లేడీయే. పేరు? శ్రీ 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 తన పేరు. ఆఫీస్లో మన ఫ్యూచర్ డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి కొంచెం చూసుకుని ఉండు. అయినా ఆపోజిట్ జెండర్ అయితే బాగుండేది, బట్ ఇట్స్ ఫైన్. నాకైతే ఏ ప్రాబ్లం లేదనే అనిపిస్తుంది. చూడాలి పోను పోను. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఏమనిపించదు, మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. ఎవరు? ఇంకెవరు? మూర్తి గారు. ఇవ్వు, నేను మాట్లాడతాను. ఆగు. తాతయ్య, నాకు సరిగ్గా కనపడడం లేదురా. ఫోన్ని కొంచెం దూరంగా పెట్టుకో తాతయ్య, కనిపిస్తుంది. ఇప్పుడు కనపడుతుందిరా. బాగున్నావు తాతయ్య? నేను బాగున్నానురా. మీ ఇద్దరినీ కలిపి ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉందావని? బానే ఉంది తాతయ్య, ఇప్పుడు నాకేం బోర్ కొట్టదులే. ఇద్దరూ పనిలో పడి పర్సనల్ లైఫ్ని పట్టించుకోకుండా పక్కన పెట్టకండి. అది అదే, ఇది ఇదే. సరే సరే తాతయ్య. మళ్ళీ ఆ దిక్కుమాలిన రెస్టారెంట్కే పోయారా? లేదు తాతయ్య, ఇది వేరేది. ఏదైతేనో లే, బయటేగా. కొంచెం లోపల కూడా వండుకొని తినండి. ఏదో మంచి మూమెంట్ అని వచ్చాం తాతయ్య. నువ్వెప్పుడూ బయటే తింటావులే. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి తాతయ్య. సరే సరేలే, వాడి మొహం మాడిపోతుంది. మీ మధ్యలో నేనెందుకు ఉంటాను, ఓకేనా? తాతయ్య వెళ్తాను, వెళ్తున్నాను. బాయ్. బాయ్ తాతయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. అవని, ఒకసారి వీలు చూసుకుని మన ఊరికెళ్ళి చూద్దామా? నాకు అనిపించింది, కానీ ఏంటి? అంటే మనకు పెళ్ళై 1 year అవుతుంది కదా. అయితే ఊళ్ళో అందరూ పిల్లలు ఇంకా ఎందుకు కనలేదని కాల్ చేస్తారు. అవని,
ఒకటి చెప్తాను విను. హ్మ్. మన లైఫ్లో మనకేం కావాలో ఎప్పుడు కావాలో కేవలం మనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఇది మన లైఫ్. ఎలా ఉండాలనే చాయిస్ మనకు మాత్రమే ఉంది. ఇంకెవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్స్ ఇవ్వను. సో నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అంటే ఈ చెవితో విని ఈ చెవిని వదిలేసి, సరేనా? హ్మ్. మార్నింగ్ నేను చూశాక నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నేను ఏదైనా గొడవ పెట్టుకోవాలంటే నిన్ను తీసుకెళ్తే సెట్. అవతల వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు. మరీ అంత కాదులే కానీ కొంచెం గయ్యాలి దాన్ని. అదే ప్రాబ్లం. నువ్వు వేరే వాళ్ళతో గొడవ పడితే హ్యాపీ, హ్మ్. కానీ అది నా వైపు ఎప్పుడు వస్తుందా అని భయం వేస్తుంది. ఏమన్నా తేడా వస్తే నీ వైపు కూడా వస్తుందిలే. అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? హ్మ్. నచ్చిందా? నచ్చిందనమాట. నువ్వే పెట్టు. హ్మ్. నీకు చాలా బాగా సూట్ అయింది. నా కోసమే చేయించానని చెప్పకు. మా ఇంట్లో వాళ్ళు చేయించిన సరిపోవా నీకు? సరే సరే ఓకే, ఊరికే అన్నాను. మళ్ళీ స్టార్ట్ చేయకు. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటి? నువ్వు ఆ బ్రేస్లెట్ని స్టెరిలైజ్ చేసుకోకుండా ముద్దు పెట్టుకున్నావు. అందులో ఏముంది? అది మాలాంటి నార్మల్ పీపుల్కి, కానీ నీలాంటి హైజీన్ పీపుల్కి అది నార్మల్ కాదు. చూస్తుంటే నీ అబ్సెషన్ కొద్ది కొద్దిగా తగ్గుతున్నట్టుంది. మనం ఒకరితో క్లోజ్ అయితే వాళ్ళ ట్రేట్స్ మనకి, మన ట్రేట్స్ వాళ్ళకి వస్తాయంటారు. హ్మ్. చూస్తే అదే జరుగుతున్నట్టుంది. నిజమే అనుకుంటా. ఈ మధ్య నేను కూడా కొంచెం హైజీన్గా ఉంటున్నాను. చూడు. హాయ్ అవని. ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? అంతా సెట్ అయిందా? యా యా అంతా సెట్. మ్మ్. అవును, బీటెక్ ఏ కాలేజ్? సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే ఓకే. ఏ ఇయర్ పాస్ అవుట్? 2022. నేను తన గురించి అడుగుదామా? అవును, మ్యారేజ్ అయిందన్నావు కదా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదు లేదు, అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. లేక హ్మ్? మీకు మ్యారేజ్ అయిందా?